ప్రైవేట్ స్కూళ్లలో జరిగే చిత్ర విచిత్రాల్లో ఇది ఒకటి. 4 ఏళ్ల పిల్లాడికి గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు. స్టేజ్ మీద నిలబెట్టి ర్యాంకు సర్టిఫికెట్ చేతిలో పెడుతున్నారు. మీరు ఆ ఫోటో వాట్సాప్ స్టేటస్గా పెట్టి గర్వంగా సగర్వంగా షేర్ చేసుకుంటున్నారు. కానీ ఆలోచించండి, ఇదే పిల్లాడు 15 ఏళ్ళయ్యేసరికి అంత డబ్బు పోసి చదివించినా నువ్వు దండగే అని అన్న మాట విని ఆత్మహత్య చేసుకుంటే ఏంటి పరిస్థితి? ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చదువు పేరుతో జరుగుతున్న దందా గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వ స్కూల్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ప్రైవేట్ స్కూల్ ఎందుకు దోపిడీ చేస్తుంది? మీరెందుకు అప్పులు చేస్తున్నారు అనే నిజం మీ ముందు పెడతాను. హైదరాబాద్లో ఒక నర్సరీకి ఫీజు 2.5 లక్షలు. కొండాపూర్లోని ఒక కార్పొరేట్ స్కూల్ 2వ తరగతికి 2,90,000 అడిగింది. ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మ్యాక్సిమం ఫీజు కంటే 9 రెట్లు ఎక్కువ. ఎందుకు ఇంత ఫీజు అని అడిగితే సమాధానం ఉండదు. అసలు GOMS నంబర్ 1 ఆఫ్ 1994 అనే చట్టం ప్రకారం వసూలు చేసే ఫీజులో 50% టీచర్ల జీతాలకు, 15% మెయింటెనెన్స్కి, 15% డెవలప్మెంట్కి, మరో 15% స్టాఫ్ వెల్ఫేర్కి ఖర్చు చేయాలి. మేనేజ్మెంట్ తీసుకునేది కేవలం 5% మాత్రమే. కానీ నిజంగా జరుగుతున్నదేంటి? 2026-27 విద్యా సంవత్సరానికి హైదరాబాద్లోని చాలా స్కూల్ 30-50% ఫీజు పెంచాయి. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రకారం ఇది జీవోని పూర్తిగా వైలేట్ చేయడమే. అడిగితే ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ లేదు కాబట్టి ఇది చట్టవిరుద్ధం కాదు అంటున్నారు. కొండాపూర్లోని ఒక పేరెంట్ చెప్పాడు, కిండర్ గార్డెన్కే కాలేజీ ఫీజు కడుతున్నానని, అడిగితే సీటు పోతుందని బెదిరిస్తున్నారని చెప్తున్నాడు. ఇది దోపిడీ కాకపోతే ఇంకేంటి? ఇప్పుడు కొత్త దందా మొదలైంది. 5వ తరగతి పిల్లాడికి ప్రీ IIT ఫౌండేషన్, 3వ తరగతి పిల్లాడికి డాక్టర్ కోర్స్ అని బోర్డులు పెడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖలోని చాలా కార్పొరేట్ స్కూళ్లు ఇదే మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇది నిజమా అని అనుకుంటే సైన్స్ ప్రకారం అబద్ధం అని తేలుతుంది. 5-10 ఏళ్ల వయసు గల పిల్లల బ్రెయిన్ కాంక్రీట్ థింకింగ్ స్టేజ్లో ఉంటుంది. వాళ్ళు చూసేది, టచ్ చేసేది మాత్రమే అర్థం చేసుకుంటారు. IIT లెవెల్ ఫిజిక్స్, కెమిస్ట్రీని వాళ్ళ బ్రెయిన్ ప్రాసెస్ చేయలేదు. అయినా ఎందుకు చేస్తున్నారు? ఒకటే కారణం, మీ భయం. లేట్ అయితే పిల్లాడు పోతాడు అనే భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే IIT టాపర్స్లో 80% మంది 11-12వ తరగతిలోనే సీరియస్గా మొదలుపెట్టిన వాళ్ళు. కానీ స్కూల్ 4వ తరగతి నుంచే 16 గంటలు కూర్చోబెట్టి రట్ట కొట్టిస్తారు. ఫలితం యాంగ్జైటీ, బర్నౌట్, చివరకు సూసైడ్. తెలంగాణలో రోజుకి ఒక స్టూడెంట్ సూసైడ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. 2025లో సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. స్టూడెంట్ సూసైడ్స్కి మెయిన్ కారణం ఈ అకాడమిక్ ప్రెజర్ అని చెప్పి LKG, UKG పిల్లలకు కూడా గ్రాడ్యుయేషన్ డే అంటూ హడావిడి చేస్తున్నారు. హైదరాబాద్లోని కొన్ని స్కూళ్లు ప్లే స్కూల్ పిల్లలకు కూడా కాన్వకేషన్ గౌన్ వేసి ఫోటోలు తీస్తున్నారు. ర్యాంక్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి ఫోటో తీస్తారు. మీరు ఆ ఫోటో స్టేటస్ పెట్టి బంధువులకు, మిత్రులకు పంపి గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆ ఈవెంట్కి 3,000 కడుతున్నారు. ఆ డబ్బుతో పిల్లాడికి ఏ బుక్ కొన్నారు, ఏ స్కిల్ నేర్పించారని ఎవరూ అడగరు. ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎమోషనల్ మార్కెటింగ్. స్కూల్ మీకు ఒక ఫీల్ గుడ్ మూమెంట్ ఇస్తుంది. మీరు విలువ దొరికింది అని నమ్మి మళ్ళీ ఫీజు కడతారు. 10 ఏళ్ల తర్వాత పిల్లాడు ర్యాంకు తేలేకపోతే అంత డబ్బు పోసినా నువ్వు దండగే అని తిడతారు. ఈ ఒక్క మాట చాలు పిల్లాడి సెల్ఫ్ వర్త్ నాశనం చేయటానికి. లక్షలకు లక్షలు ఫీజు కట్టించి చదవమని అడిగాడా పిల్లాడు? తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఇదే మెయిన్ కారణం. 2024లో హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ హైకోర్టులో పిల్ వేసింది. ఫీజు దోపిడీ, అకాడమిక్ ప్రెజర్ వల్లే స్టూడెంట్స్ చనిపోతున్నారని చెప్పింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో కొత్త దందా మొదలైంది. అదే కల్చరల్ ఈవెంట్స్ పేరుతో డబ్బు వసూలు. యాన్యువల్ డే, స్పోర్ట్స్ డే, పెయింటింగ్ డే, టాలెంట్ షో అంటూ ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ పెడుతున్నారు. ప్రతి ఈవెంట్కి 2,000 నుంచి 5,000 వరకు ఫీజు కడితేనే పిల్లాడిని పాల్గొనిస్తున్నారు. డ్రెస్, ఫోటో, వీడియో అంటూ విడిగా మళ్ళీ డబ్బు తీసుకుంటారు. హైదరాబాద్లోని ఒక స్కూల్ యాన్యువల్ డేకి ఒక్కో పిల్లాడికి 4,000 వసూలు చేసింది. ఆ డబ్బు స్టేజ్ అలంకరణ, లైటింగ్, ఫోటోగ్రాఫర్ కోసం అంటారు. కానీ లెక్క చూస్తే అసలు ఖర్చు 1,000 రూపాయలు కూడా కాదు. మిగిలిన డబ్బు మొత్తం స్కూల్ ప్రాఫిట్లోకి వెళ్తుంది. GOMS 1 ప్రకారం ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఎందుకంటే ఫీజులో 5% మించి ప్రాఫిట్ తీసుకోకూడదు. కానీ ఎవరు అడగాలి? పేరెంట్స్ అడిగితే మీ పిల్లాడిని ఈవెంట్లో పెట్టం అంటారు. పిల్లాడు ఏడుస్తాడు. మీరు మళ్ళీ డబ్బు కడతారు. ఇది విద్యా వ్యవస్థ కాదు,
పూర్తిగా వ్యాపారం. మరి ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లు ప్రైవేట్ కంటే క్వాలిఫైడ్. మరి ఎందుకు హాజరు తగ్గుతోంది? 3 కారణాలు ఉన్నాయి. మొదటిది ఇన్ఫ్రా లేదు, టాయిలెట్స్ లేవు, బెంచ్లు లేవు, ఫ్యాన్స్ లేవు. 2014 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో 4% గవర్నమెంట్ స్కూళ్లు తగ్గిపోయాయి. రెండో కారణం టీచర్ లోడ్. ఒక టీచర్ 3-4 క్లాసులు చూడాల్సి వస్తుంది. మూడో కారణం నమ్మకం పోయింది. గవర్నమెంట్ స్కూల్ అంటే ఫెయిల్యూర్ అనే మైండ్ సెట్స్ ఫిక్స్ అయ్యాయి. తెలంగాణలో ప్రైమరీ పిల్లాడి మీద ప్రైవేట్ స్కూల్ ఖర్చు చేసేది 19,554 రూపాయలు. అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడి మీద ఖర్చు చేసేది 2,639 రూపాయలు మాత్రమే. ఒక జిల్లాలోని ఒక గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్ ఆహార నాణ్యత చెక్ చేస్తే ఫంగస్ వచ్చిన బియ్యం దొరికాయి. ఇలాంటి ఘటనలు పేరెంట్స్ నమ్మకాన్ని పూర్తిగా పోగొడుతున్నాయి. కానీ ఆగండి, గవర్నమెంట్ స్కూల్ అంటే ఫెయిల్యూర్ అని ఎవరు చెప్పారు? చరిత్ర తిరిగేస్తే మీకు వాస్తవం అర్థమవుతుంది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న కిషన్ అనే అబ్బాయి ఐఏఎస్ అయ్యాడు. ఇంట్లో దీపం పెట్టడానికి కిరోసిన్ లేని పరిస్థితిలో చదువుకుని కలెక్టర్ అయ్యాడు. విజయనగరం జిల్లాలోని ఒక జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన డాక్టర్ సురేష్ ఈరోజు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ నడుపుతున్నాడు. నల్గొండ జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన ప్రియాంక నీట్లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకుని ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తోంది. వరంగల్ జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్లో చదివిన రాజేష్ ఈరోజు సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నాడు. వీళ్ళందరికీ లక్షల ఫీజు కట్టే స్తోమత లేదు. కానీ వాళ్లకు కావాల్సింది టీచర్ చెప్పే ఒక్క మాట, చదువుకోవాలనే పట్టుదల. ఇది ఒకటో రెండో ఉదాహరణలు కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా స్థిరపడ్డారు. వాళ్ళకు కావాల్సింది కార్పొరేట్ స్కూల్ కాదు, మంచి టీచర్, చదువుకోవాలనే మనసు. మరి మీరు ఎందుకు 2.5 లక్షలు కడుతున్నారు? మీ పిల్లాడికి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమా లేక స్టేటస్ కోసమా? అంటే పరిష్కారం ఏంటి? ప్రభుత్వం మారకుండా ఏమీ మారదు. ప్రభుత్వం 3 పనులు చేస్తే ఒక ఏడాదిలో హాజరు 20% పెరుగుతుంది. మొదటిది ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ పాస్ చేయాలి. GOMS1 ఆఫ్ 1994ని స్ట్రాంగ్ యాక్ట్గా మార్చాలి. ఉల్లంఘిస్తే రికగ్నిషన్ రద్దు చేసే పవర్ ఇవ్వాలి. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ 2025లో రిపోర్ట్ ఇచ్చింది, కానీ ఇంకా యాక్షన్ లేదు. రెండోది గవర్నమెంట్ స్కూళ్ళని మోడల్ స్కూళ్లుగా మార్చాలి. ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్ కాన్సెప్ట్ తెచ్చారు, కానీ ప్రమోట్ చేయడం లేదు. టాయిలెట్స్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టాలి. ఈ స్కూల్ నుంచి 5 నీట్ కొట్టారు అని సక్సెస్ స్టోరీస్గా హైలైట్ చేయాలి. మూడోది మెంటల్ హెల్త్ మ్యాండేటరీ చేయాలి. సుప్రీంకోర్టు 2025లో చెప్పింది 100కు పైగా స్టూడెంట్స్ ఉన్న స్కూళ్లలో క్వాలిఫైడ్ కౌన్సిలర్ తప్పనిసరి అని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే అలాంటి ఆర్డర్ ఇచ్చింది, కానీ అమలు ఎక్కడా కనిపించడం లేదు. కానీ ప్రభుత్వం మారే వరకు మీరు చూస్తూ కూర్చోకండి. మీరు 4 పనులు చేయాలి. మొదటిది స్టేటస్ పోస్టింగ్ ఆపండి. పక్కోడి పిల్లాడు ఎక్కడ చదువుతున్నాడో చూడొద్దు, మీ పిల్లాడి స్ట్రెంత్ ఏంటో చూడండి. రెండవది ఫీజు బ్రేక్ డౌన్ అడగండి. GOMS1 ప్రకారం 5% మించి ప్రాఫిట్ తీసుకుంటున్నారా అని అడగండి. కల్చరల్ ఈవెంట్ పేరుతో అదనంగా డబ్బు అడిగితే రసీదు అడగండి. రసీదు ఇవ్వకపోతే DO ఆఫీస్కి, తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేయండి. హైదరాబాద్లోని పేరెంట్స్ ఇప్పటికే అలాంటి ఫిర్యాదులు చేశారు. మూడోది గవర్నమెంట్ స్కూల్ని ఒకసారి ట్రై చేయండి. SMC మీటింగ్కి వెళ్ళండి. మిడ్ డే మీల్ ఎలా ఉంది, టీచర్స్ ఎలా బోధిస్తున్నారని చూడండి. గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా IIT కొట్టిన పిల్లలు ఉన్నారు. నాలుగోది లెక్క వేసుకోండి. 2.5 లక్షలు 10 ఏళ్ళు FD పెడితే 34 లక్షలు అవుతుంది. ఆ డబ్బు హయ్యర్ ఎడ్యుకేషన్కి, స్కిల్ కోర్సులకి ఉపయోగపడుతుంది. ఈ లెక్క వేసుకున్నారా ఎప్పుడైనా? చివరగా ఒకటే చెబుతాను, మీ పిల్లాడి చదువు మీ స్టేటస్ కాదు, వాడి ఫ్యూచర్. ప్రైవేట్ స్కూల్ దోపిడీ ఆగాలంటే ప్రభుత్వం యాక్ట్ తేవాలి. ప్రభుత్వ స్కూల్ బాగుపడాలంటే మీరు ప్రశ్నించాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివి కలెక్టర్ అయిన కిషన్, డాక్టర్ అయిన సురేష్, జడ్జి అయిన రాజేష్ మీకు స్ఫూర్తి కావాలి. లక్షలు కట్టినా ర్యాంకు రాని పిల్లాడు కాదు. ఈ వీడియో మీకు నిజం చెప్పింది. ఇప్పుడు మీరేం చేస్తారు అనేది మీ చేతిలో ఉంది. కామెంట్లో చెప్పండి మీ పిల్లాడి స్కూల్ ఫీజు. ఈ వీడియోని ఒక పేరెంట్కి షేర్ చేయండి. కనువిప్పు కావాల్సింది ఒక్కరికే కాదు, అందరికీ.